హాయ్. న్యూ ఇయర్ రెజల్యూషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ రోజు ఒక మంచి రెజల్యూషన్ తీసుకోవటం, ఎస్పెషల్లీ ఫిట్నెస్ గురించి 1 వీక్ తర్వాత స్లోగా ఏదో ఫంక్షన్ వస్తుందో లేదా పార్టీ వస్తుంది, సేమ్ రొటీన్ మిస్ అయిపోతుంది. ఇక్కడ విల్ పవర్ లేక నేను చేయట్లేదు అనుకోవటం చాలామంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ విల్ పవర్ విషయం కాదు, ఇట్స్ అబౌట్ మెటాబాలిజం. ఎస్పెషల్లీ ఉమెన్, అర్బన్ లివింగ్ ఉమెన్కి హార్మోన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, కార్టిజోల్ లెవెల్స్ హై ఉంటుంది, పీసీఓడి లాంటివి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఇవి ఉంటాయి. ఇటువంటి ఒక రూట్ కాజ్ని అడ్రస్ చేయకుండా విల్ పవర్ మీద ట్రై చేస్తే బాడీ క్రేవింగ్స్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు మనకు కావాల్సింది విల్ పవర్తో చేసే ఒక ప్రాసెస్ కాదు, మెటాబాలిక్ రీసెట్ అంటాం. సో మెటాబాలిజం, హార్మోన్స్ బాడీకి సపోర్టివ్గా హెల్దీగా సపోర్ట్ చేయాలి. సో ఇలా చేయడానికి బాడీని ఇన్సులిన్ సెన్సిటివిటీగా చేయాలి, హార్మోన్స్ని రెగ్యులైజ్ చేయడం చేయాలి, గట్ యాక్సిస్, లివర్ సపోర్టు, ఇటువంటి పారామీటర్స్ రీసెట్ చేయగలిగితే మీ బాడీ హెల్దీ ట్రాన్స్ఫర్మేషన్ని కరెక్ట్గా తీసుకోగలుగుతుంది. సో ఈ ఇయర్ రిజల్యూషన్ కంటే కూడా రీసెట్ మీద ఫోకస్ చేయండి. రీసెట్ యువర్ బాడీ ఇన్ 2026.